ఆస్ట్రేలియాలో చోటు దక్కడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఎప్పటికప్పుడు ఫామ్ కొనసాగించాల్సిందే. తమపై జట్టు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిందే. లేకుంటే చోటు గల్లంతవుతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో ఉన్న టీమిండియాకు పేస్ ఆల్రౌండర్ల వైఫల్యం వెంటాడుతోంది. ఇంగ్లాండ్తో సిరీస్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో సత్తా చాటడంతో పేస్ ఆల్రౌండర్గా ఆస్ట్రేలియాలో రాణించిన నితీష్ కుమార్ రెడ్డిని కాదని శార్దూల్ ఠాకూర్ను తొలి టెస్టుకు తీసుకున్నారు. అయితే శార్దూల్ ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో తొలి ఇన్నింగ్స్ 8 బంతుల్లో 1 పరుగు చేయగా రెండో ఇన్నింగ్స్లో 12 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్లో 2 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో రెండో టెస్టుకు శార్దూల్ను పక్కన పెట్టిన మేనేజ్మెంట్ నితీష్ కుమార్ రెడ్డికి చోటు ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని హైదరాబాదీ ఆటగాడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బ్యాటింగ్లో తొలి ఇన్నింగ్స్లో 6 బంతుల్లో 1 పరిగే చేయగా రెండో ఇన్నింగ్స్లో 2 బంతులు ఆడి 1 పరిగే చేశాడు. ఇక బౌలింగ్లో తొలి ఇన్నింగ్స్లో 6 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో అతనికి బౌలింగే ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో నితీష్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ క్రమంలో లార్డ్స్ టెస్ట్లో పేస్ ఆల్రౌండర్ కోటాలో ఎవరిని ఆడించాలోనే టీం మేనేజ్మెంట్ సందిగ్ధంలో పడింది. అటు శార్దూల్ ఇటు నితీష్ కుమార్లు ఘోరంగా విఫలం కావడంతో జట్టుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. లార్డ్స్ పిచ్ పేసర్లకు అనుకూలం కావడంతో ముగ్గురు పేసర్లతో పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరికి జట్టులో చోటు దక్కడం ఖాయం. మరి నితీష్కి అవకాశం ఇస్తారా, లేదంటే అనుభవానికి ఓటు వేసి శార్దూల్కు అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. లేక వీరిద్దరిని కాదని మరో ఆటగాడిని తీసుకునే అవకాశాలు లేకపోలేదు. రెండో టెస్టులో గెలిచినా తుది జట్టులో మార్పులుంటాయని కెప్టెన్ గిల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.